అన్నా అన్యాయంగా అయితే మాట్లాడుతున్నా దయచేసి ఏమన్నాయేమో నువ్వు మాట్లాడుకుని ఉంటానని చెప్పి నేనైతే నిన్ను కూర్చోబెట్టినాను. ఏడు కూర్చోబెట్టినావా ఇది కాదా నువ్వు స్కూల్ కమిటీ ఎన్నిక చేసినావా? నేను కమిటీ ఎలక్షన్ చెప్పు. వెనక్కి చేయాలనే ఉన్నానా? నేను ఏడు చేయను చింతకాను నా ఒక్కడికే చేత అవుతుందనా? మీ ఊరు చేసుకుంటాము. నోరు మూసుకొని ఉండాలి నువ్వు. ఉన్నానా? కూర్చొని ఉన్నా. నువ్వు వచ్చా పిలుచుకొని పోయి నువ్వు కూర్చోబెట్టుకొని మాట్లాడతావా? ఎవరితో మాట్లాడలేనా? నేనైతే అందరికీ మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ రాలేదు. నీ చేత కాకున్నాడా మా పెద్ద సార్ ఏదో చేయండి అన్న చెప్పాలా? ఎట్లుందంటే గబ్బులు అయిపోయినారా మేకల పసుకులు మీరు యాదం చేస్తారా మాకు అంత మంచి పరిమాణాలు వచ్చినారు. ట్రాన్స్ఫర్ చెప్పినా ఊరికేమి వేరే లీవ్ పెట్టుకుని ఎవరు వద్దండి. అప్పుడు ఇట్లా మాట్లాడితే నేను ఉద్యోగం చేయాలని కరెక్టే. నీతో విడిచిపెట్టి వచ్చినాను. నువ్వు కమిటీ ఎన్నిక చేసినావా? ఇప్పుడు వాళ్ళు నా ఒకరికి అవుతుందా? నేను మాకు చెప్పాలా మీరు ఏనా క్లీన్ గానే అందరూ లోపల ఇచ్చుకోండి. నేను బయట ఉన్నాను. మరి యాడ్ చేయండి ఎన్నిక. ఇప్పుడు కమిటీ సభ్యుడైనా ఒకవేళ పేరెంట్స్ కమిటీ సభ్యుడైనా కమిటీ సభ్యుడు కాదయా గవర్నమెంట్ మాది. ఏం చెప్పినట్లు ఎవరు లోపల గానే వచ్చి కూర్చుంటే వాళ్ళు మాట్లాడతావు నువ్వు. ఎవరి మాట వినలేదన్నా వాళ్ళు చూసాడా పరివర్తన అంతాడా? నేనైతే నేనైతే ఎవరిని పార్షాలిటీ లేదు నాకు సంబంధించి. నేను నేను చెప్పు నాకు అర్థం కాలే అన్నా. వాళ్ళు రాలేదన్నా కోరం లేదన్నా. అంటే రాలేదంటే నీ చేత కాలేదని అర్థమా? నేను నా చేత కాలేదన్నా. నువ్వే చేత కాకున్నాడు వేరే చెప్పాలా మా చేత అయ్యలేదు మీరే చేసుకోండి అని. సరేలేనా మీరే రండి. ఇప్పుడు మీరే రండి. మీరే మీ ఊరు ఉండాలా ఉన్నారు మీరు. నేను చేత కానోడే.